దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. త్వరలో భారత్ కి ఎలాన్ మస్క్ స్వయంగా ప్రకటించిన టెస్లా బస్. నేను మర్యాదగా మాట్లాడే మూడ్లో లేను, అసహనం వ్యక్తం చేసిన జమ్మూ సీఎం ఉమర్ అబ్దుల్లా. పవన్ పై శ్రీరెడ్డి కామెంట్స్. పోలీస్ స్టేషన్లో వైరల్ గా మారిన శ్రీరెడ్డి వీడియో. తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగాలు. జపాన్ ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చిన్నారి స్పీచ్ విని కంట తడి పెట్టుకున్న హరీష్ రావు. నెట్టింట వైరల్ అవుతున్న హరీష్ ఎమోషనల్ వీడియో. నన్ను స్పెషల్ గా టార్గెట్ చేస్తున్నారా? పోలీసులకు ఇచ్చి పడేసిన స్మితా సబర్వాల్. సంచలనంగా మారిన ఐఏఎస్ పోస్ట్. అజారుద్దీన్ కు బిగ్ షాక్. ఉప్పల్ స్టేడియంలో ఆయన పేరు మాయం. తీర్పు వెల్లడించిన న్యాయస్థానం. డేటింగ్ చేసిన డైరెక్టర్ తో తిరుమలకు సమంత. నెట్టింట వైరల్ గా మారిన వీడియో. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి. భారత్లో భారీగా పెరుగుతున్న పసిరి దిగుమతులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక డోస్ శాఖ అధిపతిగా వ్యవహరిస్తున్న టెక్ టైకూన్ టెస్లా బాస్ ఎలాన్ మస్క్ భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎలాన్ మస్క్ తో ఫోన్లో మాట్లాడే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ టెస్లా బాస్ నుండి ఈ ప్రకటన రావడం విశేషం. ప్రధాని మోదీతో మాట్లాడడం గౌరవంగా ఉంది. ఈ ఏడాది చివరిలో భారతదేశాన్ని సందర్శించడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఎలాన్ మస్క్ తో ప్రధాని మోదీ శుక్రవారం ఫోన్లో సంభాషించిన విషయం తెలిసిందే. సాంకేతికత, నూతన ఆవిష్కరణలో సహకారం, భాగస్వామ్యం గురించి వారు చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఎలాన్ మస్క్ తో పలు అంశాలపై మాట్లాడినట్లు తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో యుఎస్ పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో మస్క్ తో భేటీలో చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావించినట్టు తెలిపారు. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించినట్టు తెలిపారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉంది అంటూ ప్రధాని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. టారిఫ్ల విషయంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చల అంశం కొనసాగుతున్న వేళ వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ ఆసక్తికరంగా మారింది. బ్లడీ షీట్ షో అంటూ ఢిల్లీ విమానాశ్రయ సేవలపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా అసహనాన్ని వ్యక్తం చేశారు. పరుష పదజాలం ఉపయోగించినందుకు గాను ఎక్స్క్యూజ్ చేయాలని, ప్రస్తుతం మర్యాదగా మాట్లాడే మూడ్లో లేనంటూ తనకు కలిగిన అసౌకర్యంపై ఎక్స్ లో పోస్టు చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే, శనివారం రాత్రి సీఎం ఉమర్ అబ్దుల్లా ఇండిగో విమానంలో జమ్మూ నుండి ఢిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడం, విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆ విమానాన్ని దారి మళ్లించారు. 3 గంటల పాటు గాల్లోని చక్కర్లు కొట్టిన విమానం రాత్రి 1 గంట సమయంలో రాజస్థాన్లోని జైపూర్లో దిగింది. మరో 2 గంటల తర్వాత అంటే ఆదివారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకున్నారు. అయితే విమానం ఆలస్యం కావడంపై ఉమర్ అబ్దుల్లా ఫైర్ అయ్యారు. ఢిల్లీ విమానాశ్రయం బ్లడీ షీట్ అంటూ పరుష పదజాలంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జమ్మూ నుండి ఢిల్లీకి బయలుదేరిన విమానం దాదాపు 3 గంటల పాటు గాల్లోని చక్కర్లు కొట్టింది. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన విమానం జైపూర్లో ల్యాండ్ అయింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో నేను విమానం మెట్లపై నిల్చుని మాట్లాడుతున్నా, స్వచ్ఛమైన గాలిని పొందుతున్నా, ఇక్కడ నుండి ఎప్పుడు బయలుదేరుతామో నాకు తెలియదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఈజ్ ఏ బ్లడీ షీట్ షో, ఎక్స్క్యూజ్ మై ఫ్రెంచ్ బట్ ఐ మీన్ నో మూడ్ టు బి పొలైట్ అంటూ ట్వీట్ చేశారు. తెల్లవారుజామున 3 గంటల తర్వాత ఢిల్లీకి చేరుకున్నట్లు మరోసారి ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాగా గత వారం రోజులుగా ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమాన సర్వీసుల్ని దారి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతికూల వాతావరణం కారణంగా సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయంటూ ఢిల్లీ విమానాశ్రయం ఆదివారం ఉదయం ప్రయాణికులకు ఒక సలహా జారీ చేసింది. సర్వీసుల షెడ్యూల్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది.
अगर महबूबा जी दुल्लत साहब के हर लिखी हुई चीज़ को सच तस्लीम करती हैं तो दुल्लत साहब ने जो उनके वालिद के बारे में लिखा अपनी पहली किताब में, क्या हम उसको सच माने? और अगर हम उसको सच मानते हैं तो महबूबा जी उस चीज़ को लोगों में कैसे समझा पाएगी, उसका वो ज़रा जवाब दें। दुल्लत साहब की आदत है वो किताब बेचने के लिए सच का साथ नहीं देते। पहली किताब में भी उन्होंने किसी को नहीं बख्शा, इस किताब में भी फारूक साहब को नीचा दिखाने में उन्होंने कोई कसर बाकी नहीं रखी। वो कहते हैं कि जब इस तरह के दोस्त हों तो दुश्मनों की कोई। టీడీపీ జనసేన అధినేతలపై శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా అసభ్యకర కామెంట్లు పెట్టడంతో 2024 డిసెంబర్ నెలలో శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీరెడ్డిని విచారించేందుకు పోలీసులు పిలిచారు. దీంతో ఆమె విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగా సర్కిల్లోని అనకాపల్లి స్టేషన్కు వచ్చారు. దీంతో శ్రీరెడ్డిని పోలీసులు 6 గంటల పాటు విచారించారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం గత రాత్రి శ్రీరెడ్డిని విచారణకు పిలిచారు. కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. 2024 డిసెంబర్ 13వ తేదీన కేసు నమోదైంది. విజయనగరం అనకాపల్లి 2 పోలీస్ స్టేషన్లో ఆమె విచారణకు హాజరయ్యారు. పెద్ద ఎత్తున మహిళా వైఎస్ఆర్సీపీ నాయకులు చేరుకున్నారు. శ్రీరెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారం జరగడంతో ఎక్కువ మంది గుమిగూడారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. శ్రీరెడ్డి వ్యక్తిగత లాయర్ సమక్షంలో వివరణ ఇవ్వగా గతంలో పోసాని కృష్ణమురళి కూడా అసభ్యకరంగా టీడీపీ అధినేతల్ని అనడంతో అరెస్టు చేశారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మను కూడా విచారణకు హాజరు కావాలని తెలిపారు. కానీ ఆయన స్పందించడం లేదు. శ్రీరెడ్డిని మాత్రం తదుపరి విచారణకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఆమెకు ప్రస్తుతం 41A నోటీసులు జారీ చేశారు. పోలీసులకు అందుబాటులో లేని పక్షంలో అరెస్టు చేస్తామని సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి విచారణ జరిగిన తర్వాత శ్రీరెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం జపాన్లో పర్యటిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ బృందంతో కలిసి అక్కడ పలు కంపెనీలతో చర్చలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జపాన్కు చెందిన 2 ప్రముఖ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వ కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖ పరిధిలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ టామ్కామ్, జపాన్కు చెందిన టెర్న్ గ్రూప్, రాజ్ గ్రూపులతో పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై 3 కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్స్ ప్రకారం రానున్న 1 లేదా 2 ఏళ్లలో జపాన్లో అధిక డిమాండ్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, స్కిల్ వర్కర్స్ రంగాల్లో దాదాపు 500 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆరోగ్య సంరక్షణ రంగంలో 200, ఇంజనీరింగ్ విభాగంలో, ఆటోమోటివ్, మెకానికల్, ఐటీ రంగాల్లో 100, ఆతిథ్య రంగంలో 100, నిర్మాణ రంగంలో 100 ఉద్యోగాలు ఉన్నాయి. టోక్యోలో ఉన్న టెర్న్ గ్రూప్ జపాన్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ స్పెసిఫైడ్ స్కిల్ వర్కర్స్ ప్రపంచవ్యాప్తంగా హైరింగ్ ఎక్కువగా చేసుకుంటుంది. అలాగే రాజ్ గ్రూప్ జపాన్లోని ప్రముఖ నర్సింగ్ కేర్ సంస్థ సుకుయి కార్పొరేషన్తో కలిసి కేర్ టేకర్ శిక్షణ నియామకంలో టామ్కామ్తో ఇదివరకే కలిసి పనిచేస్తుంది. ఇప్పుడు తాజా ఒప్పందంతో ఈ సహకారం ఆరోగ్య సంరక్షణేతర రంగాలకు సైతం విస్తరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణతో పాటుగా అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ఈ ఒప్పందాల్ని చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్న పిల్లల్ని దేవులతో సమానమంటారు. అందుకే చాలా మంది తమ పిల్లల్ని ఎంతో కష్టపడి అయినా మంచి స్కూళ్లలో చదివించడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. తమ బిడ్డకు మంచి చదువు నేర్పించాలని, జీవితంలో ఒక గొప్ప స్థానానికి ఎదగాలని కూడా తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు, త్యాగాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొంతమంది పగలనక రాత్రనక తమ పిల్లల కోసం పడరాని పాటలు పడుతుంటారు. ఇదిలా ఉండగా చిన్నారులు సైతం తమ తల్లిదండ్రులు చెప్పినట్లు కష్టపడి చదువుకుంటారు. అయితే తల్లిదండ్రులు కూడా 2 జోడెద్దులు లాంటి వారిని చెబుతుంటారు. వీళ్ళలో ఏ ఒక్కరు లేకున్నా కూడా అలాంటి ఇల్లు చాలా కష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా సిద్దిపేటలో భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి పేరుతో పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులకు మోటివేషన్ తరగతులు నిర్వహించారు. దీనికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అప్పుడు ఒక చిన్నారి వచ్చి తన తండ్రి చిన్నప్పుడే చనిపోయారని, తన తల్లి ఎంతో కష్టాలు పడుతూ చదివిస్తోందని తండ్రిని గుర్తు చేసుకుని మరీ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో హరీష్ రావు ఒక్కసారిగా ఆ చిన్నారిని ప్రేమతో హత్తుకున్నారు. అంతేకాకుండా ఆ మాటలు విని ఒక్కసారిగా భావోద్వేగానికి సైతం గురయ్యారు. కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ బాలికను
బిడ్డను సైతం ప్రేమతో ఓదార్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అభిమానులు సైతం చాలా ఎమోషనల్ అవుతున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదం ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని మరీ విచారణ జరుపుతుంది. అయితే ఈ వివాదంపై గతంలో ఫేక్ ఫోటోలు, వీడియోలు షేర్ చేశారనే ఆరోపణపై పలువురు సెలబ్రిటీలు, ఫేమస్ పర్సనాలిటీస్ రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కంచ భూముల వివాదంపై ఇటీవల హాయ్ హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి వచ్చిన ఒక ట్వీట్ ను రీట్వీట్ చేశారు. అయితే గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం దీనిపై సీనియర్ అధికారిని శనివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా ఈ ఘటనపై పోలీసులకు పూర్తిగా వివరణ ఇచ్చారు. హాయ్ హైదరాబాద్ లో వచ్చిన ట్వీట్ ను రీట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు దాంట్లో ఏముందో కూడా స్పష్టంగా పోలీసులకు స్పష్టంగా తెలిపారు. అదేవిధంగా ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా మరోసారి సంచలన పోస్టును చేశారు. కంచ భూములపై ఇప్పటి వరకు 2000 మంది వరకు ట్వీట్లు చేశారని, వాళ్ళందరిపై చర్యలు తీసుకున్నారా లేదా స్పెషల్ గా కొందరిని మాత్రమే టార్గెట్ చేశారా అంటూ పోలీసులపై ప్రశ్నలు సంధించారు. అంతేకాకుండా చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా లేక ఈ విషయంలో కొందరిని మాత్రమే ఎంపిక చేసి వారిని టార్గెట్ చేస్తున్నారని పోలీసులను ప్రశ్నిస్తూ మరో ట్వీట్ వదిలారు. ఈ ట్వీట్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా కంచ గచ్చబౌలి భూముల వివాదాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. అయితే స్మితా సబర్వాల్ సైతం ఎక్కడ తగ్గడం లేదని చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన వార్తా కథనాలను వరుసగా ట్వీట్ చేశారు. అదేవిధంగా 100 ఎకరాలను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న ఫోటో ఉంది. మరో పోస్ట్ లో తెలంగాణ పోలీసులు సొంత ఐఏఎస్ అధికారికి నోటీసులు ఇస్తారా, ఇది దేనికి సంకేతం అంటూ ఇద్దరు మహిళలు పెట్టిన పోస్టును కూడా స్మితా సబర్వాల్ ఇటీవల రీపోస్ట్ చేయడం కూడా వార్తల్లో నిలిచింది. టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్ కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలోని నార్త్ పెవిలియన్ కు అజరుద్దీన్ పేరు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అజరుద్దీన్ పై 2019లో నమోదైన కేసు విచారణ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి వి ఈశ్వరయ్య నార్త్ స్టార్ ను అజరుద్దీన్ పెవిలియన్ గా పిలవకూడదని శనివారం హెచ్సీఏను ఆదేశించారు. నార్త్ స్టార్ ను ఇక నుండి అజరుద్దీన్ పేరుతో పిలవకూడదని హెచ్సీఏ ప్రకటించింది. టీమిండియా మాజీ కెప్టెన్ అయిన అజరుద్దీన్ 2019లో హెచ్సీఏకు అధ్యక్షుడిగా సేవలందించారు. ఆ సమయంలోనే ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వివిఎస్ లక్ష్మణ్ పేరు మీద ఉన్న నార్త్ స్టాండ్ కు అజరుద్దీన్ తన పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని తీవ్ర తప్పిదంగా పరిగణించిన అంబుడ్స్మన్ నార్త్ స్టాండ్ ఇకపై అజరుద్దీన్ పెవిలియన్ గా పిలవకూడదని హెచ్సీఏకు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు ఇకపై మ్యాచ్ టికెట్ల మీద కూడా అజరుద్దీన్ పేరు ఉండకూడదని తెలిపింది. దాంతో అంబుడ్స్మన్ ఆదేశాలను హెచ్సీఏ అమలు చేయనుంది. ఈ మధ్య హెచ్సీఏ సన్ రైజర్స్ జట్టు యాజమాన్యం మధ్య కాంప్లిమెంటరీ పాస్ల విషయంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. తమను ఇబ్బంది పెడుతున్నారని ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఏకంగా బీసీసీఐకి లేఖ రాసింది. సమంత రాజ్ నిడమూరు శుభం మూవీ టీంతో కలిసి తిరుమలకు వెళ్లారు. అక్కడ శ్రీవారికి ప్రత్యేకంగా మొక్కులు కూడా తీర్చుకున్నారు. ఇదిలా ఉండగా తిరుమలలో అంతకుముందు సమంత టీటీడీ డిక్లరేషన్ పై సంతకం పెట్టారు. అంతేకాకుండా సమంత తిరుమలలో దర్శనం చేసుకుంటుండగా రాజ్ నిడమూరు కూడా అక్కడే కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా వీరి మధ్య పెళ్లి వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరిద్దరు చాలా క్లోజ్ గా తిరుమలకు రావడం వీరి పెళ్లికి మరింత బలాన్ని చేకూర్చే దిశగా మారింది. అయితే మొత్తంగా సమంత పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతున్నాయి. ఇంకా ఎన్నిసార్లు తమను వేర్రోలు చేస్తారని కొంతమంది అభిమానులు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. సమంత గతంలో కూడా పలుమార్లు రాజ్ నిడమూరుతో పలు ఈవెంట్లలో పాల్గొన్నారు. చాలా చనువుగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల శామ్ ట్రలాలా అనే సొంత బ్యానర్ పై శుభ మూవీని తీశారు. ఈ మూవీ మే 9న అభిమానుల ముందుకు రానుంది. ఇది చాలా ఫన్నీ హర్రర్ లా ఉంటుందని ఇప్పటికే మూవీ టీం వెల్లడించారు. ఈ మూవీని చూసినంతసేపు చాలా ఎంజాయ్ చేస్తారని కూడా మూవీ టీం చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం సమంత మరోసారి రాజ్ నిడమూరు కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది.
పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. సుంకాల ఆందోళన మధ్య బంగారం పెరుగుతూ ఉండడం అందరూ ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు భారత్లో బంగారం దిగుమతులు భారీగానే పెరుగుతున్నాయి. మార్చిలో బంగారం దిగుమతుల్లో భారీగా వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మార్చిలో 192.13% పెరిగి $4.47 బిలియన్ చేరుకున్నాయి. భారతీయ కరెన్సీలో దాదాపు 38,000 కోట్లకు చేరాయి. అంతకుముందు నెలతో పోలిస్తే గణనీయంగా దిగుమతులు పెరిగినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. దిగుమతులు పెరగడం దేశ వాణిజ్య లోటుపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. కరెంట్ అకౌంట్ లోటును ప్రభావితం చేసే బంగారం దిగుమతులు ఫిబ్రవరి 2025లో దాదాపు 62% తగ్గాయి. జనవరిలో 40.8%, డిసెంబర్ 2024లో 55.39% పెరిగాయి. అయితే వెండి దిగుమతులు మార్చిలో 85.4% తగ్గి $119.3 మిలియన్ చేరాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతులు 27.27% పెరిగి 58 బిలియన్లకు చేరాయి. ఇది 2023-2024లో 45.54 బిలియన్లుగా ఉంది. దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 8%. గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 11.24% తగ్గి 4.82 బిలియన్లకు చేరాయి. ధరలు నిరంతరం పెరుగుతున్నప్పటికీ పసిడి దిగుమతులు పెరగడం బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో అనిశ్చిత దేశాల మధ్య ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల నుండి డిమాండ్, ధరల పెరుగుదల సైతం దిగుమతులు పెరిగేందుకు కారణం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్, బిహెచ్ఎల్, రామచంద్రపురం, పటాన్చెరు వరకు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గం క్రిస్టియన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో పటాన్చెరు మైత్రి గ్రౌండ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కేఏ పాల్ పాల్గొన్నారు. రామచంద్రపురంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీలో కేఏ పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో నిర్ధారణలో శాంతి దూతగా పనిచేశారన్నారు. అన్ని కులాలను, మతాలను గౌరవిస్తామన్నారు. ప్రవీణ్ పగడాలను తాగుబోతుగా ప్రకటించడం చాలా ఘోరమని అన్నారు. తనను హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారన్నారు పాల్. ప్రజలందరూ నన్ను ప్రధానిగా కోరుకుంటున్నారు. తనకు 18 పార్టీల సహకారం తనకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్థమైందా? మనం ప్రార్థన ద్వారా మనకు బలం ఏంటి? ప్రార్థన. తర్వాత మన బలం కోర్టుల్లో చూపించుకుంటాం. మన బలం 300 కోట్లు 200 దేశాల్లో చూపిస్తున్నాం. ప్రార్థన. హెవెన్లీ గ్రేసియస్ ఫాదర్, పరలోకమందున్న మా తండ్రి, హెవెన్లీ గ్రేసియస్ ఫాదర్, పరలోకమందున్న మా తండ్రి, థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ యువర్ సన్ జీసస్ క్రైస్ట్. నీకు వందనాలయ్యా. నీ ప్రియమైన కుమారుని మా వద్దకు పంపించినందుకు నీకు వందనాలు. Jesus, thank you for coming to this world 25 years ago. యేసు క్రీస్తు నీకు వందనాలు. మా భూమి మీదకి మా అందరి తరఫున మా గురించి వచ్చిన యేసు క్రీస్తు నీకు వందనాలు. Thank you for dying for our sins. మా గురించి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు శ్రీ సాయి భగవాన్ కాలనీలో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజురెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, ట్రెజరర్ కోటేశ్వరరావు, స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ అనిరుద్ను వివిధ అపార్ట్మెంట్ల అధ్యక్షులతో కలిసి ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ తమ వార్డులోని అపార్ట్మెంట్ వాసులందరికీ వాటర్ సమస్య అధికంగా ఉండేదని, ఆ సమస్యను పరిష్కరించిన వ్యక్తి మా కౌన్సిలర్ అని కొనియాడారు. ఏ సమస్య ఉన్నా ఫోన్ చేసినా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా చూస్తారని వారన్నారు. అనంతరం తాజా మాజీ కౌన్సిలర్ అనిరుద్ మాట్లాడుతూ ఈరోజు అపార్ట్మెంట్ వాసులంతా కలిసి ఈ సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే రోజుల్లో కూడా అపార్ట్మెంట్ వాసులకు మరియు కాలనీ వాసులకు ఎలాంటి సమస్య ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా ముందుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ మాజీ సర్పంచ్ కోక శశికళ యాదవ్, అపార్ట్మెంట్ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అపార్ట్మెంట్ వాసులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే ఏది చెప్పాలనుకున్నా అందరూ అపార్ట్మెంట్ వాసులే చెప్పేశారు. నేను ఈ అనుబంధం, ప్రేమని ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు నేను ఏ రోజు ఇది బయట వాళ్ళు మన వాళ్ళు అని నేను ఎప్పుడు ఆ భేదంతో చూడలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్లు, అపార్ట్మెంట్లు అందరూ ఒక్కటే. మీరందరూ కలిసి ఉండాలి. మీరందరూ ఎప్పుడు మీ కష్టాలు సుఖాలు ఒకరికి దగ్గర. మరి రాజకీయం అంటే ఒక నాయకుడు, ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి, అంటే ఇంట్లో కుటుంబ పెద్ద కరెక్ట్గా ఉంటే
అందరికి సమస్యలను పరిష్కరించేటువంటి బాధ్యత తను తీసుకోగలిగితే ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉంటాడో. మరి ఈరోజు మన రాజులు పోయిన తర్వాత రాజకీయం అనేటువంటిది ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకునేటువంటి నాయకుడుగా ఎదగాలి అంటే, రావాలి అంటే ఆ నాయకుడు ప్రజలు ఎన్నుకొని అంటే ఖచ్చితంగా అతను మంచివాడే, ప్రజల క్షేమం కోరి సేవ చేసేటువంటి అవకాశం కోసం ఆ భావనతోని వచ్చినప్పుడు దానికి ప్రజలు అందరూ మద్దతు ఇచ్చినప్పుడే అది సంపూర్ణంగా ఆ నాయకత్వ లక్షణాలతో అభివృద్ధి జరుగుతుందని దానికి ఉదాహరణగా మీ అందరే సాక్ష్యమని నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ధర్మో రక్షతి రక్షిత అని అన్నారు. ఎక్కడైతే ధర్మాన్ని పట్టుకుంటామో తప్పకుండా మనం చేసే పనిలో అనురుద్ధి కూడా చెప్పేదాన్ని. మరి ఆ రోజు నేను చాలామంది ఎంపీటీసీలు వార్డు మెంబర్ గెలిచిన ప్రజలను హింసించొద్దు, వాళ్ళు ఇల్లు కట్టుకోవడం వరకు జీవితకాల సమస్య వచ్చినప్పుడు అడిగేటువంటి ఓటేసిన ప్రతి ఓటరికి సమస్యని అడిగి తీర్చుకునేటువంటి బాధ్యత, తీర్చేయాల్సిన బాధ్యత నాయకుడికి ఉంటుంది. అడగవలసినటువంటి మరి కనీస బాధ్యత ఓటర్కి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీ హక్కును విస్మరించొద్దు, అడగాలి, చేయించుకోవాలన్నటువంటి ప్రతి దగ్గర నేను అనేదాన్ని. కానీ ఆ రోజు మరి చాలామంది బాబుని అన్నారు, కొత్తగా వచ్చారు. నిజంగా నాకు కూడా ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన కుటుంబంలో నాతో పాటు చిన్నప్పటి నుంచి చూసింది ఈయనే. కానీ సమస్యలో ఎవరిని ఎన్నుకున్నా కూడా ఎక్కడో అక్కడ కొంచెం మారి ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితే నేను కొంచెం తీసుకొచ్చిన నాయకుల్లో ఆ ఇబ్బంది. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఆ గ్రామానికి చెందిన షెడ్యూల్ కులాల ఎస్సీ యువకులు కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ గ్రామానికి వెళ్లే దారిలో ఏప్రిల్ 14 నాడు ఆ మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి జీర్ణించుకోలేని కొంతమంది మత ఛాందసవాదులు ఆ విగ్రహం పరిసర ప్రాంతాల్లో కావాలనే దురుద్దేశంతో బాబాసాహెబ్ విగ్రహాన్ని అవమానపరిచే విధంగా ఆ విగ్రహాన్ని ఎవరికీ కనిపించకుండా విగ్రహం ముందే ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ గారిని అవమానించాలనే దురుద్దేశంతో నేడు అంతరాయం సృష్టించడంతో ఆ గ్రామ యువకులందరూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ప్రకాశం మాట్లాడుతూ బహుజన మహనీయులకు లేని కులం, మతం నేడు వారి వారసులకు ఎందుకని ప్రశ్నించారు. భారతదేశ ధర్మం మనిషి గౌరవాన్ని కాపాడేదని, ఆ సనాతన ధర్మం పేరుతో అధర్మ చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని, నా దేశ ప్రతిష్టను చెడగొడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇది మెదక్ జిల్లా కొల్చారము మండలం, కొల్చారం మండల కేంద్రమైనటువంటి ఈ గ్రామంలో ఉన్న మాల మాదిగలు అనేక సంవత్సరాలుగా ఈ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలనే తలంచారు. గ్రామంలో ఉన్న మాల మాదిగల యొక్క ఆలోచన మేరకు కొల్చారం గ్రామం నుంచి మెదక్ పోయే హైవే రోడ్ ఇది. ఈ హైవే రోడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టారు. ఈ రోడ్డుకు ఈ విగ్రహం సెంటర్లో ఉంటే అటువైపు ఒక 30 ఫీట్లు, ఇటువైపు ఒక 30 ఫీట్లు రోడ్డు నుంచి వాహనాలు పోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. చూస్తున్నారు కదా ఇదంతా. అట్లనే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు ఇక్కడ చూస్తుండండి డస్ట్ పోసిర్రు, అక్కడ గుంత తీసి ఛత్రపతి శివాజీ గారి యొక్క జ్ఞాపకార్థమైనటువంటి జెండాను వాతిరు. ఈ జెండాని ఇక్కడ వాతడం మాకు అభ్యంతరం లేదు. అక్కడికే మీరుండండి నువ్వు ఈ జెండాను ఇక్కడ వాతినందుకు అభ్యంతరం లేదు. ఈ జెండా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా పెట్టిరు. బాబాసాహెబ్ విగ్రహానికి ఎదురుగా పెట్టడం అంటే ఇలా బాబాసాహెబ్ విగ్రహానికి ఎదురుగా ఛత్రపతి శివాజీ విగ్రహం జ్ఞాపకార్థమైనటువంటి జెండా, కాషాయపు రంగు జెండాను పెట్టి ఉన్నారు. విగ్రహానికి ఒక 2 గజాల దూరంలోనే పెద్ద గుంత తీసి మేము అక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహం పెడతామని అంటున్నారు. విగ్రహం పెట్టడానికి ఇక్కడ ఉన్న ఏ మాల మాదిగలకు అభ్యంతరం లేదు, నాతో సహా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది మహారాష్ట్రే, ఛత్రపతి శివాజీ గారిది కూడా మహారాష్ట్రే. ఇద్దరు కూడా ఈ తెలంగాణ ప్రాంతపులు కాదు, ఈ కొల్చారం ఊరోళ్ళు కాదు. కానీ
ఆ ఇద్దరు మహనీయులు ఒకరేమో తమ కాలంలో ఏదైతే హిందూ ధర్మశాస్త్రం ఉందో హిందూ ధర్మశాస్త్రం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరలో భారత్కి ఎలాన్ మస్క్ స్వయంగా ప్రకటించిన టెస్లా బస్. నేను మర్యాదగా మాట్లాడే మూడ్లో లేను, అసహనం వ్యక్తం చేసిన జమ్మూ సీఎం ఉమర్ అబ్దుల్లా. పవన్ పై శ్రీరెడ్డి కామెంట్స్. పోలీస్ స్టేషన్లో వైరల్ గా మారిన శ్రీరెడ్డి వీడియో. తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగాలు. జపాన్ ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చిన్నారి స్పీచ్ విని కంట తడి పెట్టుకున్న హరీష్ రావు. నెట్టింట వైరల్ అవుతున్న హరీష్ ఎమోషనల్ వీడియో. నన్ను స్పెషల్ గా టార్గెట్ చేస్తున్నారా? పోలీసులకు ఇచ్చి పడేసిన స్మితా సబర్వాల్. సంచలనంగా మారిన ఐఏఎస్ పోస్ట్. అజారుద్దీన్ కు బిగ్ షాక్. ఉప్పల్ స్టేడియంలో ఆయన పేరు మాయం. తీర్పు వెల్లడించిన న్యాయస్థానం. డేటింగ్ చేసిన డైరెక్టర్ తో తిరుమలకు సమంత. నెట్టింట వైరల్ గా మారిన వీడియో. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి. భారత్లో భారీగా పెరుగుతున్న పసిడి దిగుమతులు. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.